అపాయంలోనే ఉపాయం అంటారు కదండి. ఇప్పుడు ఈ ఎల్‌నినో ఎఫెక్ట్‌కి మన గార్డెన్‌లో మొక్కలు నానా అవస్థ పడుతున్నాయి కదా! వాటికి ఎంతో కొంత సేద తీరడం కోసం మేము ఏం చేస్తున్నాము అన్నది ఇవాళ ఈ వీడియోలో చూపిస్తున్నానండి. నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్‌కి స్వాగతం అండి. ఇక్కడ మొక్కలు పాపం తెచ్చినప్పుడు చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి. నర్సరీ నుంచి తీసుకొచ్చాము. ఆ తీసుకొచ్చిన వీడియో అది కూడా నేను చూపిచ్చాను. ఆల్రెడీ మీకు ఆ వీడియోలో చూసారు కదా! ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. అటువంటి మొక్కలు ఇక్కడికొచ్చాకండి మేము వాటరింగ్ చేస్తున్నా గానీ చాలా డల్‌గా అయిపోయినియి. ఒకసారి అసలు ఏం మొక్కలు తెప్పించామో చెప్తాను. ఇది జామండి. లిచి. మరి మన క్లైమేట్‌కి కాస్తదని చెప్పేసి ఇచ్చారు. ఇది పనస. మామూలు పసుపు పనసేనండి. చిన్న చిన్న కాయలు బావుంటది టేస్ట్ అన్నారు. ఇక ఇది నేరేడండి. సీడ్‌లెస్ నేరేడు. ఇప్పుడు సమస్య ఏంటంటే మామూలుగా ఇప్పుడు మనకి జూలై ఎండింగ్ కల్లా వర్షాలు స్టార్ట్ అయిపోతాయి గదండీ! ఆ! అందుకని మేము పాతించేయొచ్చు అన్నట్టుగా తెచ్చాం. కాకపోతే ఈలోపు ఈ మధ్య తరచుగా వింటున్నాం గదా! ఎల్‌నిలోనో ఏదో పేరు. మొత్తానికి ఎండలు పెరిగిపోయినాయండి. ఎండలు పెరిగిపోయి ఇప్పుడు ఈ మొక్కలు మేము నాటినా కూడా అవి సర్వే అవుతాయన్నది మాకు డౌట్‌గానే ఉంది. ఎందుకంటే మేము ఎంత కేర్ తీసుకున్నా మేము లాస్ట్ టైమ్ వేసిన మొక్కల్లో 2 చనిపోయినాయండి. జామ, పనస 2 చనిపోయినాయి. అందుకని ఆ జామ, పనస వాటిలతో పాటు ఈ లిచీను నేరేడు కూడా చనిపోయిందండి. చిన్న మొక్కే. ఆ నేరేడు ఇవన్నీ తీసుకొచ్చాము. ఇప్పుడు వెంటనే పాతించడానికి మాకు కొంచెం అంత ధైర్యం సరిపోవట్లేదు. అందుకని ఇవి కాపాడుకోవడం కోసం మేము రెగ్యులర్‌గా వాటరింగు రోజు వచ్చి చేయడం అంటే ఒక్కొక్కసారి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అందుకని చెప్పేసి ఏం చేస్తున్నామంటే ఈ టబ్స్ తీసుకున్నాము. వాటిల్లో పెట్టేస్తున్నామనమాట. పెట్టేసి వాటరింగ్ అది కొంచెం నింపేస్తాము. అది కూడా చూద్దురు గానీ పెద్ద పెద్ద కవర్‌లో ఉన్న పళ్ళ మొక్కలు కదండీ! పెట్టడం కొంచెం కష్టంగానే అయ్యింది. అయినా గానీ జాగ్రత్తగా కుండీ కదలకుండా అంటే మొక్క వేర్లు కదిలిపోకుండా గట్టిగా మనం అటు ఇటు జరిపామంటే ఈ టబ్బులు కూడా పగిలిపోతాయండి. అవి డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా 4 మొక్కల్ని టబ్బుల్లో సర్దేశామండి. మేము 2, 3 రోజుల పాటు రావడం లేట్ అయినా ఈ మొక్కలకి నీళ్లు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అండి ఇక్కడ ఈ టబ్స్‌లో కూడా ఓ 2, 3 మగ్గుల నీళ్లు వేస్తున్నాం అనమాట. ఈ వేరు ఆ కింద చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదండీ! ఆ బ్లాక్ కవర్లకి వాటి ద్వారా పీల్చుకుంటాయి కదా నీళ్లు. అందుకని కొద్ది కొద్దిగా వేస్తున్నామండి. బానే పడుతున్నాయండి నీళ్లు. ఏరా నీదేమి ఇంక గొడవ లేదు. మేమొచ్చి పొయ్యాలని లేదు. మీరే తీసేసుకోవచ్చు నీళ్లు. ఈ ఎర్ర గార్డెన్స్ ఈ పెద్ద మొక్కలకి పర్లేదండి. చిన్న చిన్న మొక్కలున్నాయి కదండీ! వీటికి కూడా నీళ్లు పట్టించడం కోసం ఊక చల్లుతున్నామండి. మొన్న వేపపిండి వేసాము. మొక్క చుట్టూ ఊక వేయడంతోటండి నీళ్లు పట్టి ఉంచుతదనమాట. అందుకని కొద్ది కొద్దిగా ఊక కూడా ఏసుకొచ్చేస్తున్నాం. ఇలాగా ఈ మధ్య వేసిన చిన్న మొక్కలన్నిట్లికి వేసుకుంటూ వస్తున్నామండి. సూపర్ ఎలినో వల్ల మనకి వర్షాలు ఇప్పట్లో పడవని అంటున్నారు కదా! అందుకని చెప్పేసి ఇలాగ అన్ని మొక్కలకి ఊక వేసుకొస్తున్నామండి. ఆ పెద్ద మొక్కలకేమో టబ్బులు వేసామండి. ఈ చిన్న మొక్కలకేమో ఊక వేస్తున్నాం. కొత్తగా తెచ్చిన ఈ మొక్కలకి మరి వర్షాలు సెప్టెంబర్ దాకా పడవంటున్నారు కదండీ! అప్పటిదాకా కాపాడుకోవడం కోసం ఇదిగోండి ఇలాగ కుండీలులో మొక్కలన్నీ ఇలాగ సర్దేశాము టబ్బుల్లో. అలాగే పైనంతా కూడా చక్కగా తడిపేసామనుకోండి వాటిలికి చల్లగా ఉంటుంది కదా! అందుకని అలా చేస్తున్నాం అనమాట. వర్షం పడతదంటున్నారు. పడితే మరీ మంచిదండి. ఇది నేరేడండి. సీడ్లెస్ నేరేడు. మొత్తానికి ఈ 4 పెద్ద మొక్కలు ఈ టబ్బుల్లో పెట్టేసండి బానే కాపాడామని అనుకుంటున్నాం. బాగా వర్షాలొచ్చినప్పుడు నాటాలి. అసలు ఇలా చేయడానికి కారణం ఏంటని చెప్పాను గదా మీకు. ఇంకొక తమాషా విషయం ఏంటంటే, ఇది నేరేడు కదండీ! ఇది సీడ్లెస్ నేరేడు. మామూలుగా ఎటువంటి నేరేడైనా సరే ఈ సంవత్సరం చాలా ఎక్కువ కాపునిచ్చిందటండి. దాని గురించి రీజన్ ఏంటంటే, ఎప్పుడైనా కరువు వస్తది అనుకున్నప్పుడు తన జాతి మనుగడ కాపాడుకోవడం కోసం నేరేడు అధిక దిగుబడి ఇచ్చేస్తదట. అంటే ఆ కరువుకి వర్షాభావం వచ్చినప్పుడు అదేమన్నా చనిపోవడానికి ఆస్కారం ఉన్నా తన జనరేషన్స్ ముందు ముందు వెళ్ళడం కోసం ఈ నేరేడు ఎక్కువ దిగుబడి ఇచ్చేస్తదట. అలాగా ఈ సంవత్సరం కూడా ఎక్కువ దిగుబడి ఇచ్చిందటండి నేరేడు. మనకు కూడా మార్కెట్‌లో ఎక్కడ చూసినా నేరేడు పళ్ళు చక్కగా కనిపిస్తున్నాయి గదా!
అలాగే ఒకసారి మేము అసలు గూగుల్లో సెర్చ్ చేసాం ఇది కరెక్టా కాదా అని. నిజంగానేనండి 2016లో వచ్చిందట ఇటువంటి విపత్తు. అలాగే 1998లో జరిగిందట. అలా బ్యాక్కి వెళ్తే అలాగే మనకి ఎప్పుడైనా సరే ఇటువంటి సూపర్ ఎలినో ఇటువంటివి వచ్చినప్పుడు నేరేడు అధిక దిగుబడి ఇస్తుందటండి. అలాగే ఈ సంవత్సరం కూడా ఇచ్చింది. అందుకని ఇబ్బందులు అయ్యి మనకి ఎంతో కొంత ఐడియా వచ్చేసింది కాబట్టి మా మొక్కలను కాపాడుకోవడం కోసం మేము ఈరోజు ఇలా చేసామన్నమాట. ఈ ఎండలు ఇవన్నీ కూడా సెప్టెంబర్ దాకా ఉంటాయటండి. ఇంకా సెప్టెంబర్ దాటాక నాటుకోవాలి. మీరు కూడా మీ గార్డెన్లో కొత్త మొక్కలు ఏమైనా తీసుకొచ్చారనుకోండి, అవి రీపాట్ చేయడానికి అవకాశం ఉంటే రీపాట్ చేయండి. లేదంటే వాటికి ఎక్కువ వాటర్ కావాలి అనుకుంటే ఇలాగ ఏదైనా టబ్బులో పెట్టేసి కొంచెం వాటర్ అది పెట్టేశారనుకోండి, ఆ మొక్కలు కూడా సేఫ్గా ఉంటాయి. మనం వెదర్ అది కొంచెం చల్లబడ్డాక వర్షాలు అయ్యి మనకి బాగానే పడతాయి అనుకున్నప్పుడు అప్పుడు మనం రీపాట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈరోజు మా ఎర్ర గార్డెన్స్ ప్లాట్లో నాటడం కోసం తెచ్చిన మా కొత్త మొక్కలకి మేము ఇచ్చిన సేవ అనమాట ఇది. పోషణ అనుకోవాలో ఏమనుకోవాలో చూసారు కదా. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే భావిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు.